నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ చిత్రం కలెక్షన్లను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 92 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచిన డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంక్రాంతికి రాజు డాకు మహారాజ్. ఈ మహారాజు బాక్సాఫీస్ హృదయాలను ఒకేలా శాసిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో నిండిన పరిపూర్ణమైన సంక్రాంతి ట్రీట్ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు 56 కోట్లకు పైగా వసూళ్లు రాగా రెండవ రోజు 74 కోట్లు దాటాయి. మూడవ రోజు 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. అలాగే బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగాను డాకు మహారాజ్ నిలిచింది. ఇక 4వ రోజు కూడా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. 4 రోజులలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాకి మొత్తం బిజినెస్ 167 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. అంటే మరో 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవలసి ఉంది. 5వ రోజు కూడా 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 5 రోజులు పూర్తయ్యేసరికి 120 నుండి 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.